హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ఈ వీడియోలో మనం పత్తిలో ఎన్ని రోజులకి మొదటిసారి మందు కొట్టాలి, అసలు ఈ 20 నుంచి 30 రోజుల దశలో ఏ పురుగులు ఆశిస్తాయి, ఆ పురుగులు పంటని ఎందుకు ఆశిస్తాయి, వాటిని నివారించడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ మందులు ఏవి అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్, పత్తి మొలకెత్తిన ఎన్ని రోజులకి మందు పిచికారీ చేసుకోవాలి. పత్తిలో మొలకెత్తిన ఇన్ని రోజుల్లోపే ఫస్ట్ సారి ఖచ్చితంగా మందు పిచికారీ చెయ్యాలి అనే రూల్ అయితే ఏమి లేదు. ఎందుకంటే మనం వాడేవన్నీ బీటీ టెక్నాలజీతో వస్తున్న పత్తి విత్తనాలు కనుక వీటిలో ఒక నెల రోజుల పాటు పురుగు అంతగా అటాక్ అవ్వదు. సో పత్తి నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాతనే మొదటి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఎంత బీటీ టెక్నాలజీ అయినా ఒకవేళ పురుగులు ఆశిస్తే ఎటువంటి పురుగులు ఆశిస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ దశలో అండి ఎక్కువగా మనకి కేవలం రసం పీల్చే పురుగులు మాత్రమే అటాక్ అవుతాయి. ఆకు, కాండం, అదేవిధంగా కాయ తొలిచే పురుగులు అయితే అటాక్ అవ్వవు. ఇక ఈ రసం పీల్చు పురుగుల విషయానికి వస్తే ముఖ్యంగా పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ, అక్కడక్కడ పిండి నల్లి ఆశిస్తూ ఉంటాయి. సో ఈ తామర పురుగుల యొక్క జీవన చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి అవి మొక్క మీద వాలి రసం పీల్చి అక్కడే గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగి పిల్లలుగా తయారవుతాయి. ఇది వీటి జీవిత చక్రం. సో ఈ చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ రసం పీల్చు పురుగులు ఈ యొక్క పచ్చని పదార్థం ఉన్న ఆకులని వాటి ఇల్లుగా మార్చుకుంటాయి. బెట్ట పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. అంటే వర్షానికి మధ్య గ్యాప్ ఒక వారం రోజుల కంటే ఎక్కువగా ఉంటే ఈ రసం పీల్చు పురుగుల యొక్క అటాక్ ఎక్కువ అవుతుంది. సో ఈ రసం పీల్చు పురుగులను నివారించడానికి అందుబాటులో ఉన్న మంచి మందులు ఏమున్నాయో తెలుసుకుందాం. నేను ఇక్కడ మీకు 10 ఆప్షన్స్ అయితే ఇస్తానండి. రసం పీల్చు పురుగులను నివారించడానికి 10 రకాల మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను. ఇందులో నా ఫేవరెట్ ఏది, అదేవిధంగా ఏ మందు కొడితే ఈ రసం పీల్చు పురుగులు బాగా చనిపోతాయి, ఏ మందు బెస్ట్ అనేది లాస్ట్లో చెప్తాను. ఇక పిచికారీ చేసుకోదగ్గ మందుల్లో ఫస్ట్ వచ్చేసి స్వాల్ కంపెనీ వారి స్టార్ తీన్ అండి. ఇది ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో మందు వచ్చేసి బాయర్ కంపెనీ నుంచి కాన్ఫిడారు. ఇది ఎకరానికి 100 ml పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో మందు వచ్చేసి బాయర్ కంపెనీ నుంచి రీజెంట్. ఇది ఎకరానికి 250 ml పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగో మందు వచ్చేసి యూపీఎల్ కంపెనీ వారి లాన్సర్ గోల్డ్. ఇది 250 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐదో మందు వచ్చేసి సింజెంటా కంపెనీ వారి అక్టారా. ఇది వచ్చేసి 100 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆరో మందు వచ్చేసి అదామా కంపెనీ నుంచి హ్యారియరు. ఇది 100 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏడో మందు వచ్చేసి సింజెంటా కంపెనీ నుంచి పెగాసస్. ఇది 125 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదో మందు వచ్చేసి డవ్ ఆగ్రో సైన్సెస్ వారి డెలిగేటు. ఇది వచ్చేసి 100 ml పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తొమ్మిదో మందు వచ్చేసి డవ్ ఆగ్రో సైన్స్ వారిదే ట్రాన్స్ఫార్మ్. ఇది వచ్చేసి 150 ml పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా 10వ మందు వచ్చేసి పిఐ కంపెనీ వారి ఓషిన్. ఇది వచ్చేసి 100 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పిన మొదటి 5 మందులు అయితే పత్తిలో ఎటువంటి డౌటు లేకుండా పిచికారీ చేసుకోవచ్చు. ఇక 6 నుంచి 10 రకం మందులు అయితే మన పత్తి పంటకు అంతగా అవసరం ఉండదు. ఒకవేళ రసం పీల్చు పురుగుల యొక్క ఉధృతి బాగా ఉంది, లేకపోతే ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈ 6 నుంచి 10 వరకు చెప్పిన మందుల్లో ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకుంటే బాగా పనిచేస్తాయి. ఇక నా ఫేవరెట్ మందు అని ఒకటి చెప్పాను కదా, అదే స్వాల్ కంపెనీ వారి స్టార్ తీన్. రసం పీల్చు పురుగులను నివారించడానికి ఈ మందు సరిపోతుంది. పత్తిలో ఇప్పటి వరకు నేను ఎక్కువ సార్లు పిచికారీ చేసిన మందు ఏదైనా ఉంది అంటే అది ఎసిఫేటేనండి. ఒకవేళ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే ఇక 2 నుంచి 5 లోపు మందులు ఏదైనా పిచికారీ చేసుకోవచ్చు. దాదాపుగా మనకి అయితే ఎసిఫేట్ అయితే ఈ రసం పీల్చే పురుగులని సమూలంగా నివారిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.